ఇప్పుడు ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్ వచ్చేలాగే ఉంటుంది గీతం. కేవలం ఎక్సెస్ టైం తీసుకుంటున్న వాటిని తగ్గిస్తున్నారు అంటున్నారు. రెండోది కీరవాణి గారికి ఇప్పుడు ఆస్కార్ గ్రహీత ఇప్పుడు ఇవాళ రేపు ఆయన తెలుగు వ్యక్తే, వేరే భాషకు సంబంధించిన వ్యక్తి ఏం కాదు కదా, తెలుగు ఆయనే. సరే ఆంధ్రాన తెలంగాణ పక్కన పెడితే రెండోది కళాకారులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నందు గారు కృష్ణారెడ్డి తెలంగాణ పైసలు తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ తెలంగాణ ప్రజలు ఈ పాట వల్ల తెలంగాణ డబ్బులు పోవట్లేదు. కృష్ణారెడ్డికి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? నాకు ఆన్సర్ కావాలి. డే 1 నుంచి అడుగుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్నాం. తెలంగాణలో కాంట్రాక్టర్లు ఆహ్వానించలేదా? అంత పెద్ద ప్రాజెక్ట్ తెలంగాణ కాంట్రాక్టర్ కట్టలేదా? మరి మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఓకే నరేష్ గారు, దయచేసి 2 మాటలు ప్లీజ్. దయచేసి ఒక్క నిమిషం అండి. ఏ స్థాయి టెండర్లు ఏ ప్రాంతం వారికి రావు, టెండర్ ప్రక్రియలో భాగంగా వస్తాయి. అది తెలంగాణ ఇస్తాడా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తాడా అని వస్తాయి. దయచేసి అది కూడా అవగాహన లేకపోతే, అవగాహన లేకుండా ఆ రకంగా టీవీలో అవగాహన మీకు మాత్రమే ఉంటది. కమిషన్ ఎక్కడ బాగొస్తాయి, టెండర్లు ఎక్కడ బాగోతాయి. ఇప్పుడు అది కాదులేండి, ఇంకెప్పుడైనా మాట్లాడదాం. నరేష్ గారు ఇంకెప్పుడైనా మాట్లాడదాంలే ప్రాజెక్ట్ గురించి, వాటి గురించి. మీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ కోమటిరెడ్డి గారు వేరే రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్ట్లు వేసుకొని టెండర్లు దక్కించుకుంటున్నారు. తెలంగాణ విభజన తర్వాత ఆత్మగౌరవం మాట్లాడుతున్నారు కదా మీరు. ఆత్మగౌరవము ఇందాక ఒక్క నిమిషం అండి. లాస్ట్ చెప్పండి. సమయం చెప్తా ఉన్నానంటే, సరే పాటని గేయానికి పాటకు అనుకూలంగా మార్చుకున్నారు, అన్ని అర్థాలు దాంట్లో ఉంటాయి, ఎటువంటి అనుమానాలు ఉండవు తెలంగాణ ప్రజలకు అని చెప్పారు. సరే దాన్ని నేను ఏకీభవిస్తా ఉన్నాను. మరి లోగో మార్పు ఏంది? డ్రాయింగ్ అనుకూలంగా వేస్తున్నారా? ఇప్పుడు ఇది పాటకు అనుకూలంగా వేస్తున్నారు. లోగో మార్పు ఎందుకు? డ్రాయింగ్ అనుకూలంగా ఉండడం కోసం, ఈజీగా డ్రాయింగ్ వేయడం కోసం, అనుకూలంగా కోసం చేస్తా ఉన్నారా? లేదా దాంట్లో మార్పున్నటువంటి అమరవీరుల చిహ్నాన్ని ఏదైతే ఉందో దీంట్లో యాడ్ చేయడం వల్ల వారికి వచ్చిన నష్టం ఏంది? ఇవి తీయరని ఎందుకు నరేష్ గారు ఇప్పుడు రెండో తారీఖు కార్యక్రమం కోసం ఇప్పుడు ఇవన్నీ మేము మొదలు పెట్టాం అంటున్నారు సుజాత గారు. 2వ తారీఖు ఎలాగో మొత్తం బయటకు వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. అంటే లోగోకి సంబంధించి ఇంకా ఫైనల్ అవ్వలేదు కాబట్టి, లోగోకి సంబంధించి ఇంకా ఫైనలైజ్ చేయలేదు కాబట్టి విల్ డిస్కస్ తప్పకుండా. కాకపోతే ఒక విషయం, ప్రతిపక్షాన్ని పిలిచారు కదా, మీరు లోగో మీద అక్కడ అభ్యంతరం చెప్పాలి, ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఏమైతుంది? పిలిచినప్పుడు మీరు రావాలి, అక్కడ మాట్లాడాలి. లోగోనా గేయమా అక్కడ మీలాగా నాయకుల్ని గానీ కార్యకర్తల్ని గానీ కలవనీయనటువంటి ప్రభుత్వం కాదు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. మార్పు చేయాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ మాట. అసలు అవసరమే లేదని. రెండోది వాట్ ఎవర్ మా దగ్గర నుంచి నరేష్ గారు నేను మాట్లాడిస్తాను మా దగ్గర నుంచి రాకముందు మీరు ఎట్లా బయట మాట్లాడతారు? ఇప్పుడు ఒక నిమిషం నరేష్ గారు, సుజాత గారు ఇక్కడ విషయం ఏంటంటే మార్పు చేస్తున్నారా లేదా, ఎలాంటి మార్పులు చేస్తున్నారు అనేది ఎలాంటి మార్పులు చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు, ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ అసలు మార్పు చేయాల్సిన సందర్భమా ఇది? అంటే లోగోలో మార్పులు అంత అవసరం అయిందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అదే ఇప్పుడు అనేది ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు ఇందాక, మార్పు చేసుకుంటూ పోతే చాలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లోగోలో ఎన్ని పెట్టుకోకూడదు, లోగోలో ఎన్ని పెట్టుకోకూడదు మీరు చెప్పండి. వాళ్ళకేముంటది? మేము తెలంగాణని ఇచ్చాము, కేవలం అధికారంలో వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోతుంది. మొత్తం కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్ అమెరికాలో కూర్చొని ఉద్యమం చేసిండు అంటాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుండి ఉద్యమం చేయలేదని మాట్లాడతాడు. ఆయన అమెరికాలో కూర్చొని ఉద్యమం చేశాడు. దాని గురించి మాట్లాడదాం. నరేష్ గారు మీరు ఫినిష్ చేయండి. నేను బీజేపీ ఇప్పుడు మన జాతీయ పతాకం ఉందండి. జాతీయ పతాకం 3 రంగుల జెండా ఉంది, మధ్యలో అశోక చక్రం ఉంది. మరి తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చింది. కానీ దాన్ని మారడానికి ఇక్కడ ప్రయత్నం చేయలేదు కదా. కాంగ్రెస్ కు కొంచెం ఆ రకంగా ఉంటుందని చెప్పి మారడానికి సాహసం చేయలే కదా. మరి ఈ పోలిక ఉందని చెప్పి వాళ్ళు సాహసం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఎవరో ఒకరు పెట్టిన
ఎందుకు వేయలేదండి? చాలా దోస్తాను ఎక్కువైపోయింది ఒకటి, బీజేపీ కాదు, కాదు. సావాసం అయిపోయింది. కాదు కాదు అట్లా అని కాదు, తర్వాత ఇంకొక మార్పులు విషయం. చేసుకుంటూ పోతే చేసుకుంటూ వెళ్ళొచ్చు. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు తర్వాత ఇంకొక విషయం. నేను అనేది ఏంటంటే ఎవరు వస్తారో ఎవరు రాదో తెలియదు. ఇంకొక విషయం. రేపు బీజేపీ వారు వచ్చినా ఏమంటారు ఇంకెవరు వచ్చినా లేదు, అంటే మళ్ళీ వాళ్ళే ముందు మళ్ళీ ఎందుకు పెట్టలేదు? మళ్ళీ ఇంకొకరు ఎందుకు గౌరవించుకోలేదు? లేదు, నందు గారు నేను ఒకటి నన్ను అడుగుతాను, complete ఈ రెండుతో పాటు నందు గారు పిల్లర్ నన్ను complete రాష్ట్రం చేయనివ్వండి. రావడానికి పిల్లర్ ఎవరు? తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఇప్పుడు అదే వాళ్ళ మాట్లాడదాం. నరేష్ గారు మీరు ఫినిష్ చేయండి, అందుగా. టాపిక్ చేంజ్ చేద్దాం. యా నేను ఫినిష్ చేస్తా. ఒక్కటే లాస్ట్ చివరి నిమిషం ఒక్కటే మాట మాట్లాడతాను. నేను ఏమడుగుతా, సూటిగా ఏమడుగుతానంటే, ఏదైతే మీరు రాచరిక వ్యవస్థ పోకట్లు ఉండొద్దు అని మీరు చెప్తారు కదా రేవంత్ రెడ్డి గారు, కానీ జూన్ 2 నాడు రిలీజ్ చేస్తాం, అప్పటిదాకా మీరు వెయిట్ చేయని చెప్పి రాచరిక పాలన చేసింది ఎవరండి? ఇప్పుడు ముందు చెప్పకుండా మేము రిలీజ్ చేసినాక చూడండి అప్పుడు మాట్లాడినటువంటి రాచరిక పాలన చేసేది ముందు చెప్పకుండా రిలీజ్ చేసిన తర్వాత చూసుకున్నాం కదా రాజకీయ పాలన అంటున్నారు. రాచరిక పాలన చేసేది వాళ్ళు. అసలు మేము లోగో రిలీజ్ చేయకముందు ఎందుకు అబద్ధాల డిస్కషన్ చేస్తున్నారు? ఎందుకు ఈ విధమైనటువంటి చార్మినార్ దగ్గర లొల్లి చేస్తే మిమ్మల్ని ఏమన్నా నెత్తి మీద కిరీటం పెడతారా? యా మీరు శ్రీనివాస్ గారిని ఏదో అడుగుతున్నారు ఒకసారి.